అంటే ఎవరు ఏ జనాభా ఎక్కువగా శ్రమిస్తారు అనేది కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా అందులో ఉన్నటువంటి దేశం ఏమిటి అంటే అనేది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అనేది చూసినట్లయితే అది జపాన్ దేశంలోని జపాన్ దేశీయుల్లో ఉంది. ఓవరాల్ గా హూ ఇస్ ద మోస్ట్ లెబరస్ పాపులేషన్ అంటే ఎవరు ఏ జనాభా ఎక్కువగా శ్రమిస్తారు అనేది కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా అందులో ఉన్నటువంటి దేశం ఏమిటి అంటే జపాన్ దేశం. మరి ఆ యొక్క ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి లాంటి పట్టణాలు అణు బాంబులతో చిన్న భిన్నమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీ జపాన్ ఉండగలిగిందంటే దానికి కారణం వారు ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క ఫిలాసఫీ, దారినే ఇకిగై అంటాం. ఇప్పుడు ఇదే ఇకిగైని మనకు నచ్చినట్లుగా, మనకు తోడ్పడేటట్లుగా, మన యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించినట్టుగా ఏ విధంగా చేసుకుందాం అనేది మనం నేర్చుకుందాం. సరే, అనేది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అనేది ఓవరాల్ గా హూ ఇస్ ద మోస్ట్ లెబరస్ పాపులేషన్ అంటే ఎవరు ఏ జనాభా ఎక్కువగా శ్రమిస్తారు అనేది కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా అందులో ఉన్నటువంటి దేశం ఏమిటి అంటే జపాన్ దేశం. మరి ఆ యొక్క ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి లాంటి పట్టణాలు అణు బాంబులతో చిన్న భిన్నమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎకానమీ జపాన్ ఉండగలిగిందంటే దానికి కారణం వారు ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క ఫిలాసఫీ, దారినే ఇకిగై అంటాం. ఇప్పుడు ఇదే ఇకిగైని మనకు నచ్చినట్లుగా, మనకు తోడ్పడేటట్లుగా, మన యొక్క ప్రాబ్లమ్స్, మన యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో